అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో మరికొన్ని విషయాలు చేతి రేఖల గురించి తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరూ అడుగుతున్నారు, చేతి రేఖల గురించే చెప్తున్నారు, కానీ చేతి వేళ్ళలో చెంకు చక్రాలు ఉంటాయి కదా, వాటి గురించి చెప్పమంటారు. అంచేత చెంకు చక్రాల గురించి చెప్తాం ఈసారికి. అవి ఏ విధంగా ఎన్ని ఉంటే మంచిది. 10 ఏళ్ళకి కూడా ఉండాలి. 2 చేతులు చూసుకోవాలన్నమాట. చక్రాలు 5 కాదు, 10 ఏళ్ళలో కూడా చూసుకోవాలి. 10 ఏళ్ళలో కూడా శంకు చక్రాలు ఉంటాయి. ఎన్నైనా ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, మొత్తం అలాగే ఆ విధంగా 10 చక్రాలు ఉండొచ్చు, 10 శంకులు ఉండొచ్చు, ఆ విధంగా ఉంటాయి. అవి ఎన్ని ఉంటే మంచిది, చక్రాలు ఎన్ని ఉంటే మంచిది, శంకులు ఎన్ని ఉంటే మంచిది, అది తెలుసుకుందాం ఫస్ట్. పదేళ్ళలో ఒక చక్రం ఉంటే ఒక చక్రం మంచిదే. 9 శంకులు ఉన్నాయి, 9 శంకులు కూడా ఉంటాయి. ఒక చక్రం ఉన్నప్పుడు ఆటోమేటిక్ మిగతా ఏళ్ళకి 9 శంకులు ఉంటాయి. అలాగే తర్వాత 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు చక్రాలు. 1, 2, 3 శుభ ఫలితాలని ఇస్తుంటాయి చక్రాలు. అలాగే 9 చక్రాలు ఉండొచ్చు. 9 చక్రాలు ఉన్నా మంచిదే. రాసుకొని ఉంచుకోండి. ఒక చక్రం ఉన్నా మంచిదే చేతులు 10 ఏళ్ళలోన. 2 చక్రాలు ఉన్నా మంచిదే, 3 చక్రాలు ఉన్నా మంచిదే, 9 చక్రాలు ఉన్నా మంచిదే, 7 చక్రాలు ఉన్నా మంచిదే, 7, 9 చక్రాలు ఉన్నా మంచిదే. పది చక్రాలు ఉన్నా మంచిదే. మొత్తం 10 ఏళ్ళకి 10 చక్రాలు. ఒకటి, 2, 3, 7, 9, 10 అలా ఉంటే మంచిదేనండి. అంటే ఆ జాతకునికి మంచి శుభ ఫలితాలను ఇస్తుంటాయి. మంచిదే అంటే ఒక్కొక్కటి. ఒక చక్రం ఉంటే ఒకలాగా, 2వ చక్రం ఉంటే ఒకలాగా, 3వ చక్రం ఉంటే ఒకలాగా, ఆ విధంగా ఉంటాయి. మంచి ఉద్యోగం, అభివృద్ధి ఇలాంటివి అనమాట. డబ్బు, హోదా, పలుకుబడి ఇలాంటివి ఏవైనా ఈ చక్రాల్లో ఈ విధంగా ఉంటే మంచిది, బాగుంటుంది. మిగతావి ఇవి కాక ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 వచ్చాయి. ఇంకా 10 ఏళ్ళలో 6 అయిపోయినాయి. ఇంకా 4 ఉన్నాయి. 4 మిగతా శంకులు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉంది. ఇప్పుడు శంకులు 10 ఏళ్ళలో ఎన్ని ఉంటే బాగుంటాయి. శంకు 1 ఉన్నా మంచిదే. 4, 6, 7 శంకులు, 8 శంకులు, 9, 10 అన్నీ 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చాయి. మంచివి. ఈ గుర్తులు నీకు ఇంకా శంకు ఏ విధంగా ఉంటుంది, చక్రం ఏ విధంగా ఉంటుంది అని చెప్తాను. చక్రం ఆ విధంగా ఉంటుంది, శంకు ఈ విధంగా ఉంటుంది.
శంకు ఆ విధంగా ఉంటుంది. పెన్నుతో సరిగ్గా రావు గీతలు. చాలా భూతద్దం పెట్టి చూస్తే అవి కనిపిస్తాయి అన్నమాట. మీకు సరిగ్గా దగ్గరలో ఏలు ఈ భూతద్దాలు పెట్టి చూస్తే ఈ మీద ఏళ్ళలో కరెక్ట్గా కనిపిస్తాయి. చక్రం ఏదో శంకు ఏదో. చక్రం రౌండ్గా ఉంటుంది, శంకు ఆ విధంగా ఉంటుంది. ఇదండి మంచి చక్రాలు ఎన్ని ఉంటాయి. ఒక చక్రం 10 ఏళ్ళలో ఒక చక్రం ఉంటుంది. మిగతా ఏముంటాయి 9 శంకులు ఉంటాయి. ఆ విధంగా ఉండాలి కదా మరి. 10 ఏళ్ళకే ఉంటాయి శంకు చక్రాలు. ఒక చక్రం ఉండేటప్పుడు 9 శంకులు ఆటోమేటిక్గా ఉంటాయి. అది మంచిదే, ఎలాగైనా మంచిది. అలాగే 2 చక్రాలు ఉన్నప్పుడు 8 శంకులు ఉంటాయి. ఆ విధంగా ఉంటాయి. 3 చక్రాలు ఉన్నప్పుడు 7 శంకులు ఉంటాయి. అంతే కదా, ఇంకోటి ఎక్స్ట్రా ఏమి ఉండదు. ఆ విధంగా ఉంటాయి. అలాగే శంకులు ఒక శంకు ఉన్నప్పుడు 9 చక్రాలు, 4 శంకులు ఉన్నప్పుడు 6 చక్రాలు. ఆ విధంగా ఉంటాయి. 6 చక్రాలు అయితే మంచిది కాదు. ఆ విధంగా ఉంటాయి శంకు చక్రాలు. చూసుకొని గుర్తుంచుకోండి. చక్రాలు 1, 2, 3, 7, 9, 10. 1 ఏళ్ళ మీద చూసుకోండి. ఇక్కడ ఇలాంటి దగ్గర ఉంటాయి. 1, 2, 3, 7, 9, 10 చక్రాలు. ఇవి మంచివి. మిగతా ఇప్పుడు 1, 2, 3, 4 లేదు కదా. చక్రం 4 ఉండకూడదు. చక్రం 4 చక్రాలు ఉండకూడదు. అంతా అశుభ ఫలితాలు వస్తాయి, మంచివి రావు. అలాగే 5 చక్రాలు ఉండకూడదు. శంకులు 1, 4, 6, 7, 8, 9, 10 ఆ విధంగా ఉండవచ్చు శంకులు. అది కూడా మంచిదే. అవి జాతకునికి ఈ విధంగా నట్టుకుంటే ఈ 10 ఏళ్ళకు కూడా చూసుకోవాలన్నమాట. రేఖలు చూసినట్టు ఒక చెయ్యికి చూడడం కాదు. శంకు చక్రాలు ఉన్నప్పుడు 10 ఏళ్ళు కూడా చూడాలి. 10 ఏళ్ళతో కలిపితే అవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇవి మంచివి. 2 ఎములు మంచివి. ఇంకా మిగతా మధ్యలో ఉంటాయి కదా 10 ఏళ్ళలో ఉన్న మధ్యవి, అవి ఉన్నట్టుగా ఉంటే ఆ ఫలితాలు నవ్వవు, మంచి ఫలితాలు నవ్వవు, చెడ్డ ఫలితాలు ఇస్తుంది. ఇక శంకు ఉంది, ఒకటి ఉంది కదా, 2 శంకులు ఉండకూడదు. ఇస్తే మంచి ఫలితం రాదు, చెడు ఫలితం వస్తుంది. అందుచేత అలాగే 3 ఉండకూడదు శంకులు. అందుచేత అవి తీసి శంకులు ఇన్ని ఉండాలి, చక్రాలు ఈ విధంగా ఉండాలి. అందరికీ నమస్కారం. ఉంటాను. ఇంకో భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. శంకు చక్రాల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇవి పెద్ద ఇంపార్టెంట్ ఏమో కాదు, రేఖలే ఇంపార్టెంట్. చేతిలో రేఖలు, గ్రహాలు అవే ఇంపార్టెంట్ కాబట్టి వీటి గురించి చెప్పాలని చెప్తాను. అందరూ ఎవరో అడిగారు శంకు చక్రాల గురించి, తెలుసో తెలియక వాటి గురించి ఒక వీడియో చేశాను అంతే. అందరికీ నమస్కారం. ఉంటాను.